హలో గాయ్స్, ఈరోజైతే మేము మ్యాంగో జ్యూస్ చేసుకోబోతున్నాం. చూడండి, ఇలా పాలు పోసుకోవాలి. పాలు ఇంకా మేము కట్ చేసుకున్నాం కాబట్టి మ్యాంగో అట్లనే ఉంది. మేము చక్కెర వేసుకోవాలి. నేను ఎక్కువ వేసేసాను కదా, చూడండి. మీరు కొంచెం తగినంత వేసుకోవాలి. నేను ఎక్కువ వేసేసాను, చూసేసుకోండి. మూత మిక్సీ చేసేసుకుందాం. చూడండి, మిక్సీ పట్టేసుకున్నాక మనం ఒక గిన్నెలో స్టిఫ్ అంటే గిన్నెలో పోసుకుందాం. చూడండి ఎలా అయింది. ఇట్లా థిక్ కావాలి. చూడండి, మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్స్లో కూడా వేసుకోవచ్చు. మా దగ్గర ఉంది కాబట్టి మేము వేసుకున్నాము. 3 వేసుకున్నాము. మా మమ్మీకి కూడా 3 వేసుకున్నాము. ఇలా థిక్గా అయింది కాబట్టి 3 వేసుకున్నాం. ఐస్ క్రీమ్ కూడా ఫాస్ట్గా అవుతుందని చెప్పి మేము రేపు తీస్తాము. అది ఎలా అయిందో రేపు చూపెడతాను ఐస్ క్రీమ్. ఇంకొకటి ఏం చేశాను ఇప్పుడు చెప్తాను. చూడండి, పెట్టేసుకున్నాక ఇట్లా పెట్టేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను కాబట్టి ఫ్రిడ్జ్లో, అది కూడా హైలో పెట్టుకోవాలి. ఎందుకంటే రేపటిలో జల్దీ కావాలంటే హైలో పెట్టుకోవాలి. ఇది మేము సబ్జా గింజలు పెట్టుకున్నాము, ఎందుకంటే జ్యూస్లో వేసుకొని తాగొచ్చు అని చెప్పి. ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. కాసేపు అయినాక తిన్నాక మేము తీసుకొని తాగుతాం. బాయ్ గాయ్స్, ఇష్కి ఆల్. మళ్ళీ పార్ట్ 2 మీకు చూపెడతాను. రేపు వస్తుంది పార్ట్ 2, ఓకేనా? ఇప్పుడైతే మా మమ్మీ ఏమని చెప్పిందంటే బౌల్లో కూడా పెట్టండి, కొంచెం ఐస్ క్రీమ్ అవుతుందో లేదో చూద్దామని అన్నది. అందుకే ఇప్పుడు మేము అది తీసి మళ్ళీ ఐస్ క్రీమ్ వేస్తున్నాం. చూడండి, ఇప్పుడు అదంతా మంచి మిక్స్ చేసుకొని మళ్ళీ వేస్తున్నాను. కొంచెం వేస్తాను, ఎందుకంటే మేము జ్యూస్ కూడా తాగాలి కాబట్టి కొంచెం వేసుకున్నాను. అంతే గాయ్స్. మా ఛానల్ గింట మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పటికైతే ఒక్క సబ్స్క్రైబ్ కూడా రాలేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్. బాయ్ గాయ్స్. ఇదైతే మేము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. రేపన్నా ఎల్లుండన్నా చూపెడతాను ఈ ఐస్ క్రీమ్ ఎలా అయిందో. బాయ్ గాయ్స్, ఇష్కి ఆల్. బాయ్. టుమారో మళ్ళీ